హలో ఫ్రెండ్స్, లేటెస్ట్‌గా యష్మి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో అయితే యష్మి ఎక్కువగా నిఖిల్ గురించి అయితే చెప్పడం జరిగింది. అలాగే నిఖిల్ ఫ్యాన్స్ అయితే యష్మిపై ఇప్పటికే చాలా మండిపడుతున్నారు. తప్పు నీది పెట్టుకొని నిఖిల్ మీద నూకడం ఏంటి అనేసి అయితే అంటున్నారు. ఇంకా యష్మి ఫ్యాన్స్ కూడా మీ నిఖిల్‌దే తప్పు అనేసి అయితే అంటున్నారు. ఇదిలా ఉండగా నిఖిల్ అయితే ప్రేరణతో దిగిన ఫోటోనైతే పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోస్ట్ అయితే నెట్టింట వైరల్‌గా మారిపోయింది. మై క్రైమ్ పార్ట్నర్ అనే క్యాప్షన్ ఇస్తూ నిఖిల్ పెట్టిన ఈ పోస్ట్ పై చాలా మంది అయితే కావాలనే నిఖిల్ యష్మి ఇంటర్వ్యూ చూసి ఈ పోస్ట్ అయితే పెట్టాడేమో. బిగ్ బాస్ హౌస్ లో యష్మితో క్లోజ్ గా ఉన్న నిఖిల్ సరే బయటకు వచ్చిన తర్వాత అయితే ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ గా అయితే మారారు. కానీ యష్మితో ఇప్పటి వరకు ఒక్క ఫోటో కూడా పెట్టని నిఖిల్ అయితే సడన్ గా ప్రేరణతో పెట్టడం చూసి కావాలనే ఇలా పెట్టాడు అంటూ చాలా మంది అయితే ఇంకా కమెంట్స్ మీద కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక్కసారి నిఖిల్ పెట్టిన పోస్ట్ కింద కమెంట్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. అసలు నువ్వు ప్రేరణతో ఎప్పుడు క్లోజ్ గా ఉన్నావు అనేసి ఇప్పుడు మా క్రైమ్ పార్ట్నర్ అనేసి పెట్టేసావు. కావాలంటే నువ్వు పృథ్వీతో క్లోజ్ గా ఉండేవాడివి, లేకపోతే యష్మితో, లేకపోతే అంతకుముందు సోనియాతో ఉండేవాడివి. యష్మి మా మధ్య ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ఇంత క్లారిటీ ఇస్తుంటే కూడా నువ్వు ఇప్పుడు సడన్ గా ప్రేరణ ఫోటో పెట్టి మై క్రైమ్ పార్ట్నర్ అని పెట్టే బదులు యష్మి మై బెస్ట్ ఫ్రెండ్ అని పెడితే ఇంకా ఆడియన్స్ కి కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇంకా కావ్య ఫ్యాన్స్ కూడా యష్మి మీద అయితే ఏడవకుండా ఉంటారు కదా అనేసి కొంతమంది నెటిజన్లు అయితే అంటున్నారు. మీరు ఇది ఎంతవరకు ల్యాక్ చేస్తే ఇంకా మీ మీద అంత నెగిటివ్ అయితే వస్తుంది. ఒక సైడ్ నుంచి క్లారిటీ ఇస్తే సరిపోదు, రెండు సైడ్ నుంచి క్లారిటీ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అనేసి యష్మి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అయితే కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే హలో ఫస్ట్ నిఖిలే క్లారిటీ ఇచ్చేశాడు, ఒక షోలో అయితే ఇవ్వడం జరిగిందని అంటున్నారు. మరి ఆ షోలో చెప్పిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మీద ఎడిటింగ్స్ అయితే చేస్తున్నారు కనుక మళ్ళీ ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ప్రేరణది పెట్టే బదులు యష్మిది కరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇచ్చింది కనుక తన ఫోటో పెట్టి మై బెస్ట్ ఫ్రెండ్ అని పెడితే అసలు అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది, ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకపోతుండే కదా అనేసి యష్మి ఫ్రెండ్స్ అయితే అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసేసి